ఇది మాత్రం ఆఫీస్ లకు తీసుకోవతారో లేదా టిఫిన్ డబ్బాలు కట్టుకొని స్కూల్ కి తీసుకోవతారో మీ ఇష్టం. తిన్న ప్రతి ఒక్కరు జబర్దస్త్ ఉంది అంటారు, అదే ఎగ్ సేమియా. దీన్ని చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. తిన్న ప్రతి ఒక్కరు నా గురించి మనసులో గుడిసెలు కట్టుకుంటారు. చలో గట్టి చెప్తా, మంచిగినది. మరుగుతున్న నీళ్ళలో ఒక కప్పు సేమియా వేసుకోండి. 2 నిమిషాలు ఉడకబెట్టుకొని ఒక చేత్తో ఇట్లా అంటే ఇరిగిపోతే చాలు. జాలీలోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 3 కోడిగుడ్లు, కొంచెం ఉప్పు కారం వేసుకొని ఫ్రైడ్ రైస్ అని గుర్తు చేసుకొని మొత్తం మీద కొట్టుకోండి. అరే పాలు పోసుకోవచ్చా? అయ్యో పాలొకటి ఎందుకు తాత, చక్కెర చాయ్ పత్తా ఈ కోడిగుడ్డు చాయ్ అవుతుంది. తింటే బాత్రూమ్ లోనే ఉండాలి, లేకపోతే బయట దేశంలోనే ఉండాలి. నువ్వు నీ అవ్వ నడు ఇడికెళ్ళి. సర్లే కానీ ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, కీమా కొట్టుకున్న ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో లైట్ గా వేగనిచ్చుకోండి. తర్వాత క్యారెట్ బీన్స్ వేసుకుని లో ఫ్లేమ్ లో పచ్చి వాసన పోయేదాకా కలుపుకోండి. అరే బీరకాయలు వేసుకోవచ్చా? లేదు నీ తలకాయ వేసుకోవచ్చు, మధ్యలో వచ్చిననుకో దౌడ వలుగుతుంది. సర్లే కానీ ఉడకబెట్టుకున్న సేమియాని వేసుకుని ఒకసారి మంచిగా కలుపుకోండి. అందులో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా లేదా మిరియాల పౌడర్ వేసుకొని మొత్తం కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోండి. ఎక్కువ కలుపుకోరి, మీదనే కలుపురి, లేకపోతే కిచిడి అయిపోతుంది ఇది. తర్వాత ఫ్రై చేసుకున్న గుడ్డు, పక్కింట్లోకి అడుకొచ్చుకున్న పిడికెడు కొత్తిమీర వేసుకొని మొత్తం కలిసిపోయేలా కలుపుకోండి. వేడిగా ఉన్నప్పుడు ప్లేట్లు వేసుకొని తినండి.